చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పేవారు, పాపాలు చేస్తే నరకానికి పోతారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారు అని. నరకంలో అనేక శిక్షలు వేస్తారు, నూనెలో వేసి వేయించడాలు, జంతువులున్న చోట వదిలేయడాలు వంటివి ఉంటాయని చెబుతుండేవారు. అదంతా అప్పట్లో నిజమేనేమో అని అనిపించేది. పెరుగుతున్న కొద్దీ అవి కథలుగా మిగిలిపోయాయి. అయితే మరణించిన తర్వాత ఏమవుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. ఆత్మ ఉంటుందా? అసలు మరణమంటే ఏమిటి? మరణం తాలూకా మహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు. అసలు మరణం గురించి హిందూ పురాణాలు ఏమని పేర్కొన్నాయి? మరణం గురించి మాట్లాడాలంటే గరుడ పురాణం గురించే ఎందుకు చెప్తారు? మరణానంతరం జరిగే పరిణామాల గురించి గరుడ పురాణంలో అసలు ఏముంది? పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. భగవద్గీతలో జనన మరణాల గురించి ఇలా ఉంది. అయితే జననం మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తే మరణం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. వాస్తవానికి మనిషికి సృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం మరణం. ఇది ఊహకు అందని, ఊహించలేని అత్యంత క్లిష్టమైన పరిస్థితి. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? సమాధిలోని ఆ భయంకరమైన నిశ్శబ్దంలో ఒంటరితనంతో తన తదుపరి జీవితం ఎలా ఉంటుంది? తాను లేని తన వాళ్ళు ఎలా జీవిస్తారు? మరణానంతరం మరుజన్మ ఉంటుందా? ఇవన్నీ ఆ మనిషిని ఆ ఒక్క క్షణంలోనే ఎంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిజం చెప్పాలంటే మరణం కన్నా కూడా అత్యంత భయంకరమైనది వారి మానసిక సంఘర్షణ. ఎందుకంటే ఈ జన్మలో మనం చేసుకున్న పాపపు పుణ్యాలను బట్టి మరణానంతరం మనం స్వర్గానికి వెళ్తామా లేక నరకానికి వెళ్తామా అన్నది ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే తాను చనిపోబోతున్నట్లు మరణించే ముందు ఆ మనిషికి తెలుస్తుందా? మరణానికి సంబంధించిన సంకేతాలు మనిషికి తెలుస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టి అంతా కనిపిస్తుంది. ఆ సమయంలో వచ్చిన దివ్య దృష్టితో అతడు ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు. అయితే ఆ సమయంలోనే యమదూతలను చూస్తాడు. వారు అత్యంత వికారంగా, భీతి కొల్పేలా, నల్లగా, ఆయుధాల వంటి పెద్ద పెద్ద గుడ్డళ్లతో అత్యంత భయంకరంగా కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తులోనే మలమూత్ర విసర్జన చేస్తారు. శరీరంలో ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుందట. తన్ను యమలోకానికి తీసుకెళ్ళడానికి యమరాజు పంపరే యమదూతలను మాత్రమే అతని కళ్ళకి కనిపిస్తారట. యమదూతల భయంకర రూపం చూసి నోరు కూడా తడారిపోతుందట. యమలోకానికి వెళ్ళేటప్పుడు ఆత్మ అలసిపోయినా విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరు. యమలోకానికి వెళ్తున్న ప్రయాణాలలో ఆత్మను యమదూతలు చాలా భయానందోళనకు గురి చేస్తారట. మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాత కొరడాతో హింసిస్తారట. కాగా దేవుణ్ణి పూజించని వాళ్లకు, ఇతరుల తప్పులను క్షమించిన వాళ్లకు స్వర్గానికి వెళ్లడానికి యమరాజు అనుమతించడు. యమలోకానికి చేరిన వెంటనే యమరాజు ఒకసారి ఆత్మను వాళ్ళు చనిపోయిన స్థలానికి పంపిస్తారు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా లేదా, ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందకి పంపుతాడు. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో సంచరిస్తూ ఉంటుందట. ఇదంతా గరుడ పురాణంలో వివరించారు. ఇక సైన్స్ ప్రకారం మనిషి చనిపోయాడని ప్రకటించిన తర్వాత, అంటే గుండె కొట్టుకోవడం ఆగిన తర్వాత 30 సెకండ్లకు మెదడు పనితీరు ఆగిపోతుంది. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ ఆగిన తర్వాతే మెదడులో ఆలోచనలు ఆగిపోతాయని సైన్స్ నిరూపించింది. అయితే దైవ సంబంధమైన అంశాల ద్వారా మరణం గురిండే అర్థం చేసుకోవాలి అనుకుంటే గనక, పుట్టిన ప్రతి మనిషి మరణించి తప్పలు. మరణం అనేది అనివార్యంగా జరిగే ఒక క్రియ. కానీ జీవితాన్ని, మరణాన్ని పోల్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ రెండు వేరు. మరణం అనేది ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి తీసుకెళ్లే ప్రక్రియ. తల్లి గర్భం దాల్చిన తర్వాత గర్భాశయంలో మన జర్నీ ప్రారంభమైన 120 రోజుల తర్వాత శిశువులో ఆత్మ ప్రవేశిస్తుంది. 40 రోజుల్లో గర్భాశయంలో ఒక మందమైన బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత 40 రోజులకి చర్మం ఏర్పడుతుంది. ఆ తర్వాత దేవుడు ఆ బిడ్డ తలరాతను రాస్తాడు. వాళ్ళ జీవితం, పుట్టే డేటు అన్నీ నిర్ణయించబడతాయి. గర్భాశయంలోనే మనకు ఒక షేప్నంటే ఆడ, మగ అనేది నిర్ణయిస్తారు. అలా మొదలైన మన జర్నీ చివరి వరకు ఎలా ఉండాలో అక్కడే నిర్ణయించబడుతుంది. మనం పుట్టిన తర్వాత ఎంతకాలం బతుకుతామో అనేది మన చేతుల్లో ఉండదు. మనం కొన్ని సెకండ్లు బతకచ్చు, 100 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతకచ్చు. మరణం సంభవించే ముందు మనిషి చుట్టూ అంతకుముందు చనిపోయిపోయిన తన ఆప్తులందరూ చుట్టూ చేరి వారితో ఆత్మను తీసుకువెళ్ళడానికి ఆనందంగా ఎదురుచూస్తాయట. ఇదంతా గరుడ పురాణంలో ఉన్నదే అయినా నిజంగా మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చిన మనిషి ఇలాంటి అనుభూతిని ఖచ్చితంగా పొందుతాడు. మనిషి తాను గడిపిన గతాన్నంతా గుర్తు చేసుకొని తాను మరణించిన తర్వాత స్వర్గానికి వెళతానా నరగానికి వెళతానా అని ఆలోచిస్తాడట.
అయితే మరణించే ముందు ప్రతి మనిషికి భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి, అనగా మొదట మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువల్లనే మీరు మరణానికి కొద్ది గంటల్లో చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. ఎప్పుడైతే మరణగడియలు ఆసన్నమయ్యాయో అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చాడని ప్రజలు విశ్వసిస్తారు. మనకు పెద్దలు చెప్పేదాని ప్రకారం మరణగడియల్లో అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాల్లోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వలన శరీరంలో దూలగలిగినా అక్కడ ఉండలేకపోవటం వలన ఆత్మ యొక్క శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది. ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినబడటం మొదలవుతుంది. అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడుతున్నాయి అంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనుల రూపంలో వినబడటం జరుగుతుంది. శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది. నేను మరణించలేదని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకు అర్థమవడం మొదలవుతుంది తాను మరణించానని, ఇక తన శరీరంలో చేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడం మరియు చూడటం జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన ఉంటుంది. ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని అర్థం. ఇక తన దేహానికి జరిగిన అంత్యక్రియలు చూసుకున్నాక ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాల్లో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తరువాత 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, ఆఫీసు, పార్కులు, ఇలా తనకి ఇష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చగలవారై ఉంటే మరణించాక ఆత్మ తనగల్లా పెట్టు వద్దనే ఉంటుంది. ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వేలాడుతూ ఉంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడికోడు చెప్పుకుని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది. అలా ఆత్మ ప్రయాణం చేస్తూ ఆత్మల లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్ల తర్వాత 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చాల్సి ఉంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగటం తప్పనిసరిగా చేయాలట. ఎందుకంటే మనం అలా అడగడం వల్ల కొంతలో కొంతవరకైనా తన ప్రియమైన వారి యొక్క నెగిటివ్ ఎమోషన్లు అంటే బాధలు, కోపాలు మొదలుగునవి ఆత్మ ప్రయాణంలో వెంట వెళ్లకుండా ఉంటాయి. ఇక అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు ఆత్మకు తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనబడటం మొదలవుతుంది. హిందువులు 11 మరియు 12వ రోజున జరపబడే హోమము మరియు ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను, ఆప్తమిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశకం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగా ఎలాగైతే మన దూర బంధువులు మనంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మను ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు.
ఆ తరువాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మని తన భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తారు. దీనినే కార్నిక్ బోర్డు అంటారు. ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది. అలా కార్మిక్ బోర్డులో గత జన్మలో తాను చేసిన మంచి చెడులను ప్రత్యక్షంగా చూసుకునే ఆత్మ తాను చేసిన తప్పులకు తానే శిక్ష విధించుకుంటుంది. తాను చేసిన తప్పుల నుంచి పరిహారం కోసం శిక్షించుకోవాలని తనను తానే జడ్జి చేసుకుంటుంది. అలా తాను చేసిన తప్పుల ప్రకారం రాబోయే జన్మలో తనకు ఎలాంటి శిక్షలు విధించుకోవాలో ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది. అంటే వచ్చే జన్మలో తాను ఎదుర్కోబోయే వ్యక్తులు, పరిసరాలు, సంఘటనలు, కష్టాలు ఇలా అన్నీ తానే డిజైన్ చేసుకుంటుంది. అంటే ఒక ఆత్మ యొక్క మరుజన్మ తాను డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే సాధారణంగా జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ గ్యాప్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఇక తల్లి గర్భంలో పిండం రూపొందుతున్నప్పుడు లేక గర్భం దాల్చిన 4-5 నెలలకు ముందు ఆత్మ ప్రవేశం జరుగుతుంది. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక పుట్టిన 40 రోజుల వరకు ఆ బిడ్డ పూర్వ తాలూకు జ్ఞాపకాలు తనలోనే కలిగి ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లలు నిద్రలో నవ్వడం, అకారణంగా ఏడవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే 40 రోజుల తర్వాత మాత్రం గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతాయి. ఈ విధంగా ఒక ఆత్మ గత జన్మ నుంచి మరుజన్మకు రూపాంతరం చెందుతుందన్నమాట. అయితే మరణించిన తర్వాత కొంతమంది ఇంకా ఆత్మల రూపంలో తిరుగుతూనే ఉన్నారని వింటూ ఉంటాం. ఇలా మరణించిన ఆత్మలు భూమి మీద తిరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చేయవలసిన ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోవడం, తీవ్రమైన బాధ, దుఃఖంతో మరణించడం, మరణిస్తానని తెలియకుండా అంటే అకస్మాత్తుగా ఉన్న పలంగా చనిపోవడం వల్ల కొన్ని ఆత్మలు భూమి మీదే ఉండిపోతాయి. అందుకే చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం చేయవలసిన అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించాలి. ఎందుకంటే ఆత్మలకు కేవలం 12 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. ఆ గడువులోపే ఆత్మలకు చేయవలసిన కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా చేయాలి. లేకుంటే 12 రోజుల తర్వాత ఆత్మలకు వాటి లోకంలో ద్వారం మూసుకుపోతుంది. అప్పుడు అవి వాటి లోకానికి వెళ్ళలేక భూమి మీద నివసించడానికి మానవ రూపం కోసం మరో జన్మ పొందలేవు. అందుకే చనిపోయిన వారికి చేసే శాంతి ప్రార్థనలు అత్యంత ముఖ్యమైనవి అని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అలా చేయటం వల్ల ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి చేరుకుంటాయి. మన ప్రియమైన వారు అటు ఇటు కాని రూపంతో ఉండిపోకుండా మరణానంతరం వారి ప్రయాణం సజావుగా సాగేలా చేయడం మన ధర్మం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం, ఆత్మకి మరణం లేదు. మరణం అనేది అంతం కాదు. మరణం అనేది ఒక జన్మకు మరొక జన్మకు మధ్య వీడిది మాత్రమే. మరణమైన జననమైన జీవించి ఉన్నప్పుడు మనం చేసే పనుల బట్టి, మనం చేసుకున్న కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవించి ఉన్నంతకాలం చెడును దరిచేరనీయకుండా మంచిగా జీవిస్తే మరణానంతరం కూడా మరో జన్మను పొందొచ్చు అన్నది శాస్త్రాలు చెబుతున్నమాట. అందుకే ఎవరైనా మరణించిన తర్వాత 12 రోజుల వరకు గరుడ పురాణం చదువుతారు. ఎలా చేస్తే చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.